ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. బాగానే ఉన్నానయ్యా. మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దమ్మా. సూర్య, నీ దగ్గర లైసెన్స్ ఉందా? ఇదిగో కొత్త ఆటో తీసుకొచ్చాను, జాగ్రత్తగా నడుపు. ఏ రోజు రంటే ఆ రోజు ఇచ్చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అతను ఊరుకోడు. జాగ్రత్త. సతీ, ఈ జన్మ బంధమో మనది. నాకింత సాయం చేస్తున్నా. ఊరుకో సూర్య. ఏంటిది చిన్నపిల్లాళ్ళ? విషయం అర్థమైందిగా. జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. నేను గంటలో వస్తానని సేటుకు చెప్పొచ్చాను. వెళ్ళాలి. వస్తాను. అదేంటయ్యా, ఇక్కడ దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? పదండి, వడ్డిస్తాను. ఊరెళ్ళగానే నాకు ఫోన్ చేస్తావు కదా. చేయకుండా ఎలా ఉండగలను సతీ? నువ్వు చేసిన హెల్ప్ సామాన్యమైందో చెప్పు. ఏం చేస్తే నీ రుణం తీరుతుంది? ఏంటిది సూర్య? ఊరుకో. అది కాదు, నువ్వు నీ ఫ్యామిలీతో ఒకసారి మా ఇంటికి రావాలి. నువ్వెక్కడుంటే అక్కడికి వస్తాను, సరేనా? ఇది ఉంచు. తీసుకో సూర్య. సతీ, ఏంటిది? ఏంటేంటి? వెళ్ళగానే ఖర్చులున్నా ఏంటి? సంపాదించాక ఇచ్చేద్దు కానీ అంటే ఇవి సరిపోతాయని కాదు, నా కెపాసిటీ అంతే మరి. సతీ, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం, టింకరింగ్ చేయాలా లేక పీస్ మార్చాలా అనేది. అలాగే సార్. అమ్మా అంజలి, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటమ్మా, నా వల్ల ఏమన్నా సాయం కావాలా? చెయ్యాల్సిన సాయం పూర్తిగా చేశారుగా, అంతకన్నా ఇంకేం చేయగలరు? అదేం సాయం అమ్మా? ఫ్రెండ్ అన్నవాడికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎందుకు చెప్పు? నిజమే, చాలా గొప్ప సాయం. ఈ బాధల నుంచి, ఈతి బాధల నుంచి ప్రతి మనిషి కోరుకునే విముక్తి మీ ఫ్రెండ్కిచ్చారు. మరువులేని మర్చిపోలేని సాయం చేశారు. ఏంటమ్మా ఏదో? ప్లీజ్ ఇంకా నటించకండి. నాకు తెలుసు, సూర్య చెప్పారు. కంగారు పడకండి. ఎందుకిలా చేశారు అని అడగడానికి రాలేదు. పామును పట్టుకుంటే కాటేస్తుంది, అది దాని గుణం. అందుకు దాన్ని బ్లేమ్ చేయడం మూర్ఖత్వం. నేను మీకు అన్నం పెట్టిందాన్ని, మిమ్మల్ని నమ్మిందాన్ని. నన్ను కూడా చంపి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. ఎందుకండి ఇంత దారుణంగా ప్రవర్తించారు? ఏం పాపం చేశాడు సూర్య? తన కుటుంబంలో మిమ్మల్ని ఒక్కడిగా చూడ్డమా? తను తినే ముద్దలో మీకు భాగం ఇవ్వడమా? ఏది పాపం? దాన్ని చంపడం వల్ల మీకెంతొస్తుంది? కోట్లు ఇస్తానన్నాడు రమేష్. ఆ కోట్లు మీకు మీ ప్రాణ స్నేహితుణ్ణి, మిమ్మల్ని అమితంగా నమ్మిన ఫ్రెండ్ని చంపానన్న గిల్టీనెస్ నుంచి తప్పిస్తాయా? చెప్పండి, తప్పిస్తాయా? తప్పించవు. ఇక
ఇక నుంచి మీరు పీల్చే ప్రతి శ్వాస సూర్యకు మీరు చేసిన ద్రోహాన్ని మోస్తూ మీ గుండెను బరువు చేస్తుంది. మీరు తినే ప్రతి ముద్ద, ప్రతి మెతుకు మీద సూర్య విలవిల్లాడుతూ వదిలిన రక్తం మీ కళ్లకు కనిపించి తీరుతుంది. చచ్చే వరకు ఈ పాపం మిమ్మల్ని శాశ్వతంగా పీడిస్తుంది. ఇది శాపం. ఏ పాపం ఎరుగని పవిత్రాత్మ నా సూర్య ఎండిపోయి కరుడు గట్టిన నా పసుపు కుంకుమ ఇస్తున్న శాపం. పసుపు కుంకుమ ఇస్తున్న శాపం. మిమ్మల్ని శాశ్వతంగా పీడిస్తుంది. మిమ్మల్ని శాశ్వతంగా పీడిస్తుంది. ఇది శాపం. ఇది శాపం. ఇది శాపం. నా పసుపు కుంకుమ ఇస్తున్న శాపం. పసుపు కుంకుమ ఇస్తున్న శాపం. ఇక నుంచి మీరు పీల్చే ప్రతి శ్వాస సూర్యకు మీరు చేసిన ద్రోహాన్ని మోస్తూ మీ గుండెను బరువు చేస్తుంది. మీరు తినే ప్రతి ముద్ద, ప్రతి మెతుకు మీద సూర్య విలవిల్లాడుతూ వదిలిన రక్తం మీ కళ్లకు కనిపించి తీరుతుంది. చచ్చే వరకు ఈ పాపం మిమ్మల్ని శాశ్వతంగా పీడిస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? తప్పు చేశాను, అది తెలిసి దిద్దుకుందాం అనుకుంటున్నాను. నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. నేనేం సలహా ఇవ్వగలను? నీకు నిజంగా పశ్చాత్తాపం కలిగితే వెళ్లాల్సింది అంజలింటికి, ఇక్కడికి కాదు. నేను నీ సలహా కోసం రాలేదు, సహాయం తీసుకుందామని వచ్చాను. ఏంటిది? డబ్బు మీద వ్యామోహంతో రమేష్ మాట విని స్నేహితుడికి ద్రోహం చేశాను. అది ఒప్పుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అందుకు శిక్ష అనుభవించవలసిన వాడిని. అదేదో నేనే లొంగిపోతే మనశ్శాంతిగా నేను ఉండవచ్చునని వెళ్తున్నాను. నువ్వు వాడితో కలిసి తిరిగిన వాడివే. రమేష్ నిన్ను వాడి ప్లాన్లో ఇరికించాడు. ఇప్పుడు నువ్వు నన్ను అప్పగించి నిజం చెప్తే పోలీసులు ఇది చిన్న తప్పుగా భావించి వదిలేయొచ్చు. మొదటి నుంచి వాడు చేసిన తప్పులు చెప్పి నేను చేసిన పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? తప్పకుండా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడని నమ్మి వాడి ఉచ్చులో ఇరుక్కున్నాను. కనీసం ఎలా చేసన్నా సూర్య ఆత్మకు శాంతి కలిగిద్దాం. నేను రెడీ. పద. పద. ఏంటి ఎక్కడి నుంచి ఉన్నావు?
సంవత్సరవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృందన్నోతిభిశ్చీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకవదీ ద్విపదీశా చతుష్పదీం అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షరా పరమేవ్యం గౌరీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి గౌరీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి ధూమాగ్రాపయామి. ఏంటిది? పెళ్లి కొడుకులా లేరు, కొడుకు పెళ్లిలో ఉన్నట్టున్నారు. మొహంలో కళ్ళేది, మొహాన బొట్టేది, బుగ్గన చుక్కేది. ఏంటి గీత ఇది? అసలు నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా ఏంటి? హాయిగా. నాకు మాత్రం ప్రాణం పోతున్నట్టుగా ఉంది. శుభమాని పెళ్లి చేసుకుంటూ ఈ మాటలేంటండి? ప్లీజ్ గీత, ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నా మాట మీద నమ్మకం ఉంచి ఆలోచించు. ఇది నీకు భావ్యం అనిపిస్తే చెప్పు. ఇప్పటికైనా దీన్ని ఆపు గీత. ఒక నెల రోజులు నాతో కలిసి బతికి చూడు. నీకు చిరాకు అనిపించినా, నా మీద నమ్మకం కలగకపోయినా, ఇంకా జీవితంలో నా మొహం నీకు చూపించను. సరేనా? మధ్యలో మీరు ఇలా మాట్లాడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీహారిక ఏమనుకుంటారు? పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ మానేసి బుద్ధిగా తాళి కట్టండి. వెళ్ళి కూర్చోండి. బాబు ముహూర్తం టైం అవుతుంది, వచ్చి కూర్చోండి. ఓం గౌరీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనరూపయామి. బాబు మిమ్మల్ని నానా వివిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. అమ్మా అబ్బాయిని పిలవండి. ఓం గౌరీదేవ్యై నమః. ఓం అయం ముహూర్తం. ఏంట్రా ఇది? ఇక్కడి దాకా వచ్చి ఇలా చేస్తావేంటి? అసహ్యంగా ఉంటుంది. ఆ పిల్ల బతుకేం కావాలి? దానికి ఆశ పెట్టింది నువ్వేగా. పద, పేట్ల మీద కూర్చో. నీహారిక, నీకు ఇంకేమన్నా కావాలా? పర్వాలేదు, చెప్పు. ఇంకేం కావాలన్నా వెంటనే తీసుకొస్తాం. చందునే అప్పగించాను నీకు. ఇంకేమైనా ఇవ్వగలం. ఏమంటావ్? లేదులే గీత, నిహారిక సింగిల్ టార్గెట్ కదా చందు. ఇంకేం అవసరం ఉండుండవు. అంత సిగ్గుపడే మనిషి కాదు తను. నిజమే, అలా సిగ్గుపడేదైతే ఇంత దూరం రాదు. యు ఆర్ రైట్. క్యారీ ఆన్ నిహారిక. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చీదసాదనం. అయ్యా ముహూర్తం దాటిపోతోంది, ఎదురుగా వచ్చి కూర్చోండి. ఓం దేవీం వాచమజేనం తదేవాస్త్రాం
विश्वरूपाः पशवो वदन्ति सा नामन्द्रेशमोर्जन्वहानाः धेनुर्वाकस्मानुपसिष्ठतयतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूल्यता बलसिद्धिरस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते घृजगं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजया भूतध्रुवानि तिर्मतिर्मम ते सकलकल्याणभाजनं यत्र जायते అమ్మా ఏంటిది ముహూర్తం దాటిపోతోంది నువ్వేనా పెట్టు కార్యేషు నాస్తి దేశా కానీ నేహారిక దేశామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామవహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏంటి ఎందుకలా చూస్తున్నారు? అసలేం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలీదా? ఏం జరుగుతోందో నీకు తెలీదనే నమ్మమంటావా? మనిషి జన్మకి ఓ అర్థం పరమార్థం ఉంటాయి నిహారిక. తన జీవితానికి ఒక అర్థం ఉందంజలి. ఆ అర్థం కోసమే ఇంత నాటకం ఆడుతోంది. నిజంగా నీ జీవితానికి అదే అర్థమైతే దానికోసం ఇంత నీచానికి దిగజారనక్కర్లేదు నిహారిక. గీతకి చెప్తే ముష్టిలాగా నీ వాటా కింద వచ్చే డబ్బెంతో అంతా తన ఆస్తి నుంచి రాసిచ్చేది. అప్పుడు ఇంకా గౌరవంగా హుందాగా ఉండేది. ఫోన్లే అంజలి, తనకు చేయి చాపడం ఇష్టం లేదు. తన తెలివితేటలతో తన శరీరాన్ని నమ్ముకుని సంపాదిద్దామనుకుంది. అలాంటి వాళ్ళని సొసైటీలో ఏమని పిలుస్తారో తెలుసా నిహారిక?